హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి తెలుగు మెథడాలజీలో డే 5 వీడియో అండి. ప్రపంచ భాషల వర్గీకరణ, భాషా కుటుంబాలు. ఈ భాషా కుటుంబాల నుంచి ప్రతి సెషన్లో బిట్టుపడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఈ టాపిక్ గురించి చాలామంది కామెంట్స్ పెట్టారు అండ్ డిఎస్సి సిలబస్లో మెన్షన్ చేసినట్టుగా ఆర్డర్ వైజ్గా క్లాసెస్ అనేవి చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈ టాపిక్ని కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాము. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నోటిఫికేషన్ ఎలాగో ఇప్పుడు లేదు, ఎలాగో డిలే అవుతుంది అని చెప్పేసి ప్రిపరేషన్ని మాత్రం పక్కన పెట్టకండి. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ప్రిపరేషన్ పక్కన పెట్టినా కానీ నోటిఫికేషన్ గురించి థింక్ చేయడం తప్ప వేరే పనిపైన అయితే దృష్టి పెట్టట్లేదు కదండి. సో అలాంటప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకండి? టైం వేస్ట్ చేసుకోకండి, కంపల్సరిగా ప్రిపరేషన్లోనే ఉండండి. నోటిఫికేషన్ రావడానికి డేస్ పట్టొచ్చు, మంత్స్ పట్టొచ్చు, బట్ తప్పకుండా ఎప్పుడో ఒకసారి అయితే డెఫినెట్గా వస్తుంది కదండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు టైం అనేది అసలు సరిపోదు అండ్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అలాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాల్సిందే. నోటిఫికేషన్ వచ్చాక మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ రివిజన్ చేయడానికి మాత్రమే టైం అనేది కేటాయించాలి. అలా ఉండాలి ప్రిపరేషన్ అనేది, ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. సో కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుండే కంటిన్యూ చేయండి. నేను నా వంతుగా మన ఛానల్ పైన ఎంతో కొంతమంది నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి డిఎస్సి వేలోనే క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తున్నాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఇప్పటికే టెట్లో కూడా మన క్లాసెస్ చాలా యూజ్ అయ్యాయి అని చాలామంది చెప్తున్నారు. ఆ క్లాసెస్ అనేవి యూజ్ అయ్యాయి అని చెప్తుంటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఇలాగే నేను ఎప్పటికీ మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా నేను పెట్టే ప్రతి వీడియోని కూడా యూజ్ చేసుకోండి. ఈ విషయాలను డిస్కస్ చేసి కొద్దిగా టైం తీసుకున్నాను, సారీ అండి. టాపిక్లోకి వెళ్దాము. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఇంకొంతమంది ఆస్పిరెంట్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది, అంతే తప్ప దాంట్లో నాకు వచ్చేది ఏమీ లేదండి. సో ఎదుటివారికి హెల్ప్ఫుల్గా ఉండాలి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చూడండి, చాలామంది అడుగుతున్నారు తెలుగు మెథడాలజీకి ఏది బెటరు అని చెప్పేసి. ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉంటూ మంచి సబ్జెక్ట్ కంటెంట్ ఇచ్చే తెలుగు మెథడాలజీ ఏదైనా ఉంది అంటే S&S అని చెప్తానండి. ఎందుకంటే మనం అన్ని అకాడమిక్ బుక్స్ గ్యాదర్ చేసి చదవలేం కాబట్టి ఈ S&S తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు అది చదవడానికి ఇబ్బందిగా ఉంది అంటే నేను సబ్జెక్ట్ మొత్తం ఇక్కడ సింప్లిఫై చేసి చెప్తున్నాను. జస్ట్ నేను చెప్పేది నోట్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఏ పబ్లికేషన్లో అయినా చాలా అడిషనల్గా మెన్షన్ చేస్తున్నాడండి. సో మనం అడిషనల్ అంతా చదవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ బిట్ని ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు, అక్కడున్న ఏ కాన్సెప్ట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అనేది మాత్రమే చదువుకుంటే అది మనకు యూజ్ అవుతుందండి. సో నేను అదే వేలో క్లాస్ అనేవి కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ మొత్తం సింప్లిఫై చేసి చెప్తున్నాను కాబట్టి ఇన్ కేస్ ఎవరికైనా నోట్స్ లేకపోయినా కానీ ఇది ఒకసారి రాసుకోండి, సరిపోతుంది. నేను టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. కంపల్సరీగా టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఇక్కడున్న PDF మొత్తం కూడా అందులో పెట్టేస్తాను, యూజ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ భాషా శాస్త్రజ్ఞులు ప్రపంచ భాషలను కొన్ని ప్రాతిపదికలు ఆధారంగా చేసుకొని 3 భాషా కుటుంబాలుగా వర్గీకరించారండి. ప్రాతిపదికలు అంటే ఏంటంటే బేసిక్స్ అండి. బేసిక్స్ని ఆధారంగా చేసుకొని 3 భాషా కుటుంబాలుగా వర్గీకరించారు. అందులో ఒకటి వచ్చేసి వారసత్వ ప్రాతిపదిక, 2 భాషా నిర్మాణ ప్రాతిపదిక, 3 భౌగోళిక ప్రాతిపదిక అండి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తెలుసుకోవాలి. సో ఇక్కడ వారసత్వ ప్రాతిపదిక అంటే ఏంటంటే అందులోనే ఉంది కదండి, వారసత్వ ప్రాతిపదిక అంటే ప్రపంచంలో ఒకే ఒక మూల భాష ఉండేది. సో ఆ మూల భాష నుంచే అనేక భాషలు ఏర్పడ్డాయి అని చెప్పేసి మనం భాషోత్పత్తి వాదాలలో నేర్చుకున్నాం. సో అదే ఇక్కడ డెఫినేషన్. ఒక మూల భాష నుండి అనేక భాషలు ఏర్పడ్డాయి, ఆ అనేక భాషలన్నీ కూడా ఒక కుటుంబంగా నిర్ణయించారు. ఇదే వారసత్వ ప్రాతిపదిక. ఓకే, నెక్స్ట్ భాషా నిర్మాణ ప్రాతిపదిక. నిర్మాణం, భాషా నిర్మాణం. ఇప్పుడు మనం తెలుగులో అయితే భాషని ఏ విధంగా నిర్మిస్తామండి? కర్త, కర్మ, క్రియ, అదే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్గా మనం వాక్య నిర్మాణం అనేది చేస్తాం. ఈ విధంగా వీటిని ఆధారంగా చేసుకొని భాష అనేది ఒక కుటుంబంగా ఏర్పడింది అని చెప్పేసి తెలిపేదే భాషా నిర్మాణ ప్రాతిపదిక. నెక్స్ట్ భౌగోళిక ప్రాతిపదిక. భౌగోళిక ప్రాతిపదిక అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో వివిధ ప్రజలు వివిధ భాషలు మాట్లాడుతుంటారు. సో ఆ భాషలన్నీ కలిపి ఒక కుటుంబంగా నిర్ణయిస్తారు.
దీన్నే భౌగోళిక ప్రాతిపదిక అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాతిపదికల ఆధారంగా ప్రపంచ భాషలను 141 భాషా కుటుంబాలుగా వర్గీకరించారండి. ఓకే, అంటే ప్రపంచ భాషలన్నీ కూడా 141 భాషా కుటుంబాలుగా వర్గీకరించారు. అందులో ప్రధానంగా గుర్తించబడిన భాషా కుటుంబాలు 6 భాషా కుటుంబాలను గుర్తించారు. ఎందులో 141 భాషా కుటుంబాలలో ప్రధానమైన కుటుంబాలు 6 భాషా కుటుంబాలు. ఈ నెంబరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ మెన్షన్ చేశాను ఆ భాషా కుటుంబాలు ఏంటి 6 అని చూసినట్లయితే, ఒకటి ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, దీన్నే ఆర్య భాషా కుటుంబం అని కూడా పిలుస్తారు. ఓకే, నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైనో టిబెటన్, నెక్స్ట్ నైజర్ కాంగో, నెక్స్ట్ ఆఫ్రో ఏషియాటిక్, నెక్స్ట్ ఆస్ట్రోనేషియన్, నెక్స్ట్ ట్రాక్స్ న్యూగినియా. ఓకే, ఈ 6 భాషా కుటుంబాలు ప్రధాన భాషా కుటుంబాలుగా గుర్తించారు. ఈ నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇస్తే ఇలా ఇవ్వచ్చు కదా, ఈ క్రింది వాటిలో 6 ప్రధాన భాషా కుటుంబాలలో లేని దాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇస్తారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేయండి, ఈజీగా గుర్తుంటుంది. దీంట్లో ఇంకా 2 చిన్న ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి, సో వాటిని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషా కుటుంబాలు ఏవి అంటే 2 ఉన్నాయండి. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఒకటి, సైనో టిబెటన్ భాషా కుటుంబం ఒకటి. కింద ఇంకో బిట్ చూడండి, క్లారిటీ వస్తుంది. ప్రపంచంలో అత్యధిక భాషలు గల భాషా కుటుంబం ఏది అంటే నైజర్ కాంగో. ఇక డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషా కుటుంబాలు ఏవి అంటే అత్యధికంగా ఏ భాషను మాట్లాడుతున్నారు అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం లేదా సైనో టిబెటన్ భాషా కుటుంబం అండి. 67% ఈ భాషలు మాట్లాడుతున్నారు. ఓకే, అదే అత్యధిక భాషలు గల భాషా కుటుంబం ఏది అంటే ఏ భాషా కుటుంబంలో అత్యధిక భాషలు ఉన్నాయి అంటే నైజర్ కాంగో. దీంట్లో 1524 భాషలు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారతీయ భాషలను వర్గీకరణ చేశారు. ఇందాక చూసాం కదా, ఇదేంటి అంటే ప్రపంచంలో భాషలను విడగొట్టారు. ఆ ప్రపంచంలో విడగొట్టిన భాషా కుటుంబాలే ఇవి. ఓకే, మరి ఇప్పుడు మనం చూసేది ఏంటి అంటే భారతీయ భాషల్ని ఏ విధంగా వర్గీకరించారు అనేది చూడాలి. చూడండి, భారతీయ భాషలను భాషా శాస్త్రవేత్తలు 4 భాషా కుటుంబాలుగా వర్గీకరించారు. అదే ప్రపంచంలో అయితే 141 భాషా కుటుంబాలు, అందులో 6 ప్రధానమైన భాషా కుటుంబాలు అని చెప్పాను. ఇవేంటి మరి అంటే భారతీయ భాషలను భాషా శాస్త్రవేత్తలు 4 భాషా కుటుంబాలుగా వర్గీకరించారు. అవేంటి అని చూసినట్లయితే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, దీన్నే ఆర్య భాషా కుటుంబం అని పిలుస్తారు. నెక్స్ట్ ద్రావిడ భాషా కుటుంబం, నెక్స్ట్ నిషాద లేదా ఆస్టిక్ భాషా కుటుంబం, నెక్స్ట్ సైనో టిబెటన్ భాషా కుటుంబం. ఓకే, సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీంట్లోకి ఏ ఏ భాషలు వస్తాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇక్కడ 4 భాషా కుటుంబాలను కూడా భారతదేశంలోనే విడగొట్టారు కదండి. మరి ఆ భారతదేశంలో అసలు ఈ భాషా కుటుంబాలు ఏ ఏ ప్లేసెస్లో వస్తున్నాయి అని మనం ఇండియా మ్యాప్లో చూసుకుంటే అక్కడ ఎలాంటి బిట్ ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకే, అది నేను ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకున్నానో అవే ట్రిక్స్ అనేవి మీకు చెప్తాను. ఈ మ్యాప్లో చూడండి ఒకసారి, ఇలా తీసుకుంటే మనం ఏ విధంగా కట్ చేస్తామండి, తూర్పు, పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణంగా తీసుకుంటాం కదండి. సో దీంట్లో ఇక్కడ పైన ఉన్న స్పేస్ అంతా కూడా ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అండి, అంటే దీన్నే ఆర్య భాషా కుటుంబం అని పిలుస్తారు. ఈ దక్షిణ ప్రాంతంలో ఉండేదంతా కూడా ద్రావిడ భాషా కుటుంబం అండి. నెక్స్ట్ ఇంకోటి ఏమని చెప్పాను, ఆస్ట్రిక్ లేదా నిషాద భాషా కుటుంబం అని చెప్పాను. అది మనకి ఇక్కడ భారతదేశానికి ఇక్కడ చివర్లో ఆస్ట్రేలియా ఉంటుంది కదండి. ఈ ఆస్ట్రేలియా నుంచి ఆగ్నేయ ఆసియా వరకు కనబడేది మనకు ఆస్ట్రిక్ నిషాద భాషా కుటుంబం అండి. నెక్స్ట్ లాస్ట్ ఏమని చెప్పాను, సైనో టిబెటన్. ఇది వచ్చేసి మనకి హిమాలయ ప్రాంతంలో కనబడుతుంది. ఓకే, ఇలా మ్యాప్ తీసుకోండి. మ్యాప్లో ఇలా భాషా కుటుంబాలు రాగానే మ్యాప్ని గుర్తుకు తెచ్చుకోండి. ఆ మ్యాప్లో ఉత్తరంగా ఉండేదంతా కూడా ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, మ్యాప్లో దక్షిణంగా ఉండేదంతా కూడా ద్రావిడ భాషా కుటుంబం, నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి ఆగ్నేయ ఆసియా వరకు వ్యాపించి ఉండేదంతా కూడా ఆస్ట్రిక్ లేదా నిషాద భాషా కుటుంబం, నెక్స్ట్ హిమాలయ ప్రాంతంలో కనిపించేదంతా కూడా సైనో టిబెటన్ భాషా కుటుంబం. ఓకే, ఈ మ్యాప్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాను కదా, క్లారిటీగా మీకు గుర్తుంటాయి ప్రతి ఒక్కటి. చూడండి,
ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, దీన్నే ఆర్య భాషా కుటుంబం అంటారని చెప్పాను. ఏమని చెప్పాను, ఇలా ఇండియా మ్యాప్ తీసుకుంటే ఉత్తరంలో ఉన్నదంతా కూడా ఇండో యూరోపియన్ భాషా కుటుంబం కిందకి వస్తుందని చెప్పాను. చూడండి, దీంట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సంస్కృతం, హిందీ, నెక్స్ట్ బెంగాలీ. బెంగాలీ అనేది ఎక్కడ, పశ్చిమ బెంగాల్లో మాట్లాడతారు కాబట్టి చూడండి మ్యాప్ ప్రకారం మనకు పశ్చిమ బెంగాల్ అనేది ఉత్తరం కిందికే వస్తుంది కాబట్టి ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలోనికి వస్తుంది బెంగాలీ. నెక్స్ట్ పంజాబ్ కూడా మనకి ఎక్కడ వస్తుంది, ఉత్తర భారతదేశంలోనే వస్తుంది. నెక్స్ట్ గుజరాత్ కూడా మనకి ఉత్తర భారతదేశం. రాజస్థాన్ కూడా ఉత్తర భారతదేశం. చూడండి ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఈ 4: బెంగాలీ, పంజాబీ, రాజస్థానీ, గుజరాతీ, సంస్కృతం, హిందీ ఇవన్నీ కూడా ఉత్తరంలోకే వస్తాయి కాబట్టి ఇది ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. నెక్స్ట్ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇందులో కూడా ఒరియా అంటే ఒరిస్సా, నెక్స్ట్ అస్సామీ పైన మనకి ఈశాన్యంలో వస్తుంది కాబట్టి అస్సామీ, కాశ్మీరీ వీటిని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. దీంట్లో ఎక్స్ట్రాగా సింధీ, కచ్చి, మరాఠీ, ఉర్దూ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడండి, క్రింది వాటిలో ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలోనికి వచ్చే భాషలు ఏవి అని అడుగుతాడు. అడిగేసి ఇక్కడ మెన్షన్ చేస్తాడు పంజాబీ, గుజరాతీ అని ఇస్తాడు. కింద 3 ఆప్షన్స్ దానికి సంబంధం లేనివి ఇస్తాడు. అక్కడ కింద ఆప్షన్స్ చూడగానే చదవగానే అది ఉత్తరంలోనికి వస్తుందా దక్షిణంలోనికి వస్తుందా అనేది ఒక క్లారిటీ వచ్చిందనుకో మ్యాప్ని ప్రకారం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకోండి, మ్యాప్ ప్రకారమే గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఇక్కడ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం కిందకి వచ్చే ప్రపంచ భాషలు ఏంటి అనేది కూడా క్వశ్చన్ పడుతుంది. ఇందాక చూపించినవి భారతీయ భాషలు, ఇప్పుడు చూపించేవి ప్రపంచ భాషలు. చూడండి ప్రపంచ భాషలు కనిపించేది ఏది మెన్షన్ చేసినా గుడ్డిగా పెట్టేయాల్సింది ఇండో యూరోపియన్ భాషా కుటుంబమే. ఇవి ఎందులో కనబడాయి మళ్ళీ, గ్రీకు, లాటిన్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, డేనిష్, రష్యన్, జెక్, పోలిష్, పర్షియన్ ఇవన్నీ వర్డ్స్ కూడా మనం విన్న వర్డ్సే. ఈ వర్డ్స్ ఏవి కనిపించినా అది ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో పెట్టేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ద్రావిడ భాషా కుటుంబం. ఇది ఎందులో ఉంటుందని చెప్పాను, ఇండియా మ్యాప్లో దక్షిణంలో మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు తెలంగాణ కూడా ద్రావిడ భాషా కుటుంబానికి సంబంధించిందే. చూడండి దక్షిణ భారతదేశంలో అధికంగా ఉన్న భాషా కుటుంబం ఏది అంటే ద్రావిడ భాషా కుటుంబం. భాషా శాస్త్రజ్ఞులు ద్రావిడ భాషా కుటుంబాన్ని 3 ఉపకుటుంబాలుగా విభజించారు. అవేంటి అంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం, మధ్య ద్రావిడ భాషా కుటుంబం, దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు జరిగిన సెషన్లో అయితే ఈ ద్రావిడ భాషా కుటుంబం పైనే బిట్ అనేది ఫ్రేమ్ అయింది. అయితే ఈ భాషా కుటుంబాలలో కూడా ఏమేం భాషలు వస్తాయి అనేది తెలుసుకోవాలి. ఓకే, అక్కడ 2 భాషలు ఇచ్చేసి ఇది ఏ ద్రావిడ భాషా కుటుంబం కిందకి వస్తుందని చెప్పేసి అడుగుతాడు. ఉత్తర ద్రావిడనా, మధ్య ద్రావిడనా, దక్షిణ ద్రావిడనా అని అడగడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. బట్టి పట్టైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా బిట్ ఫ్రేమ్ అయితే దీంట్లో నుంచే బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబం గురించి చూద్దాము. సో 3 ఉపకుటుంబాలు కదా, దాంట్లో ఫస్ట్ వన్ ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం. దీంట్లోకి 3 వస్తాయండి. ఉత్తరంలో ఉండేవి 3. ఆ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. దీంట్లో వచ్చేది కురుక్ లేదా కుడుక్, మాల్తో, బ్రాహుయి. ఓకే, ఇందులో బ్రాహుయి అనేది ఏంటి అంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబంలో లింగ విభజన లేని భాష ఏది అంటే బ్రాహుయి అండి. ఓకే, ఇది అడిషనల్ పాయింట్ రాసుకోండి. సో ఇక్కడున్న 3 అనేవి ఉత్తర ద్రావిడ భాషా కుటుంబాలు. ఈ 3 కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో దీనికి KBM అనే కోడ్ పెట్టుకోండి. KBM కురుక్ లేదా కుడుక్, బ్రాహుయి, నెక్స్ట్ మాల్తో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మధ్య ద్రావిడ భాషా కుటుంబం. మధ్యలో వచ్చింది అని అంటే అక్కడ తెలుగు అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకే, మన తెలుగు అనేది ఏ భాషా కుటుంబం కిందకి వస్తుంది అంటే మధ్య ద్రావిడ భాషా కుటుంబం కిందకి వస్తుంది. నేను క్రియేట్ చేసుకున్న కోడ్ అయితే TG4K PM అండి. తెలంగాణకు 4K రూపీస్ అనేవి PM ఇచ్చాడు అని నేను ఇలా క్రియేట్ చేసుకున్నాను. లేదు మీకు ఇంకేదైనా కోడ్ ఉంటే పెట్టేసుకోండి. ఓకే, దీంట్లోనే నాకు అన్నీ వచ్చేస్తాయి. T అంటే తెలుగు, G అంటే గోండి, 4K అంటే కొండ, కుయి, కువి, కొలామి, నెక్స్ట్ P అంటే పెంగో, M అంటే మండ. ఓకే, దీంట్లో ప్రీవియస్గా కొలామి అనేది అడిగాడు,
తెలుగు గోండి అనేది ఏ భాషా కుటుంబం కిందకి వస్తుందని అడిగాడు. మధ్య ద్రావిడ భాషా కుటుంబం. తెలుగు వచ్చింది అంటే అది మధ్య ద్రావిడ భాషా కుటుంబం. ఓకే, సో మధ్య ద్రావిడ భాష అనగానే TG4KPM అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం. చూడండి, ఇండియా మ్యాప్లో దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం అంటే ఇక్కడ దక్షిణంలో ఉండేదే కదండి. సో దీంట్లో కూడా కొన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, తమిళ్ అనేది దక్షిణంగానే ఉంటుంది, తమిళనాడులో మాట్లాడతారు. మలయాళం అనేది ఏ స్టేట్ లాంగ్వేజ్ అండి? కేరళ స్టేట్ లాంగ్వేజ్. కేరళ కూడా మనకి ఎక్కడ కనబడుతుంది? దక్షిణంలోనే కనబడుతుంది. ఓకే, ఇక్కడ కన్నడ అనేది మనకు కర్ణాటకలో కనబడుతుంది, ఇది కూడా దక్షిణం కిందికే వస్తుంది. నెక్స్ట్ తులు, కొడగు, తొద, కోత, బడగ, ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, క్వశ్చన్లో తమిళం, మలయాళం, కన్నడం అని ఎక్కువగా మెన్షన్ చేస్తాడు. ఇవి మెన్షన్ చేశాడు అంటే ఇండియా మ్యాప్ గుర్తు తెచ్చుకోండి. ఇండియా మ్యాప్లో దక్షిణంలోనే ఉంటాయి కాబట్టి ఇవి దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం కిందకి వస్తాయి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ 5 అయితే కొంచెం ఎక్కువగా రిపీట్ చేయండి, లేదంటే ఏదైనా కోడ్ క్రియేట్ చేసుకొని పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నిషాద్ లేదా ఆస్ట్రిక్ భాషా కుటుంబం. ఆల్రెడీ చెప్పాను, ఆస్ట్రేలియా ఖండం నుంచి ఆగ్నేయ ఆసియా వరకు వ్యాపించి ఉన్న దేశాలలో ఈ కుటుంబానికి చెందిన భాషలు ఉంటాయి. దీంట్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏది అవసరం లేదు, జస్ట్ ఈ భాషలు ఏమొస్తాయి గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. సంతాలి, ముండాలి, సవర, గదబ, కోబారి. ఓకే, సంతాలి, ముండాలి, సవర, గదబ, కోబారి. ఈ గదబ అనేది ఏ భాషా కుటుంబం కిందకి వస్తుందని చెప్పేసి ప్రీవియస్లో అడిగాడు. నిషాద లేదా ఆస్ట్రిక్ భాషా కుటుంబం అండి. నెక్స్ట్ వచ్చేసి సైనో టిబెటన్ భాషా కుటుంబం. ఇది వచ్చేసి హిమాలయ ప్రాంతంలో కనబడుతుంది. ఇందులో వచ్చేవి 3 భాషలు ఉంటాయి, నిచంబా, కన్నోడి, భూటియా. జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ పైన ఎక్కువగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇంకా అడిషనల్గా పాయింట్స్ ఉన్నాయి కానీ వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయడండి. మ్యాక్సిమం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇదే కాబట్టి దీనిపైనే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో కంపల్సరీగా ఏ భాషా కుటుంబంలోనికి ఏ భాషలు వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి టాపిక్కి కూడా ప్రీవియస్లో వచ్చిన బిట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. కొన్ని టాపిక్స్కి ఎక్కువ బిట్స్ వచ్చాయి కాబట్టి ఎగ్జాంపుల్గా నిర్వచనాలు చెప్పాను ఫస్ట్ డే 1లో, దాంట్లో ఎక్కువ బిట్స్ ప్రీవియస్లో వచ్చాయి కాబట్టి ఎక్కువగా యాడ్ చేశాను. ఇప్పుడు డే 2, డే 3, డే 4 వీడియోస్కి అందులో టాపిక్ నుండి ఎక్కువగా టచ్ చేయలేడు, ఎక్కడో ఒకటే చోట బిట్టు పడింది కాబట్టి అవే బిట్స్ యాడ్ చేశాను. అంటే అందులో నుంచి బిట్టు ఫ్రేమ్ అయితే మ్యాక్సిమం యాడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి కూడా ప్రీవియస్లో ఒకటే చోట బిట్ అనేది ఫ్రేమ్ అయింది కాబట్టి అదే బిట్ చూపిస్తాను. చూడండి, ఈ బిట్ ఫ్రేమ్ అయింది. దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం అందలి భాషలు ఏంటి చెప్పాను నేను. ఉత్తర ద్రావిడ భాష, మధ్య ద్రావిడ భాష, దక్షిణ ద్రావిడ భాష అని చెప్పాను. మధ్య ద్రావిడ భాషకైతే TG4KPM అని చెప్పాను. ఉత్తర ద్రావిడ భాషలో కేవలం 3 భాషలు వస్తాయి. అదొకటి కుడుక్, ఒకటి మాల్తో, ఒకటి నెక్స్ట్ బ్రాహుయి అని చెప్పాను. దక్షిణ ద్రావిడ భాషలు అంటే ఇండియా మ్యాప్కి దక్షిణం చూసుకోవాలని చెప్పాను. చూడండి, తెలుగు, గోండి, కొలామి. తెలుగు అనేది మనకు మధ్య ద్రావిడ భాషలో మాత్రమే కనిపిస్తుందని చెప్పాను, సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మలయాళం, తెలుగు, మాల్తో. తెలుగు వచ్చింది, తెలుగు అనేది మధ్య ద్రావిడ భాష, దక్షిణ ద్రావిడ భాష అడిగాడు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి తమిళం అనేది తమిళనాడులో మాట్లాడతారు, మలయాళం అనేది కేరళలో మాట్లాడతారు. ఇవి రెండు కూడా ఇండియా మ్యాప్లో మనకి దక్షిణంగా కనబడతాయి కాబట్టి ఇది దక్షిణ ద్రావిడ భాష అని చెప్పాను. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా మ్యాప్ని బట్టి గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా బిట్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, కురుక్, బ్రహుయి. ఇవేమని చెప్పాను, ఉత్తర ద్రావిడ భాషలో 3 వస్తాయి, కురుక్, బ్రహుయి, నెక్స్ట్ మాల్తో అని చెప్పాను. సో ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకే, ఇదే విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుందండి. ఈ ఒకటే బిట్ నాకు కనబడింది ప్రీవియస్ స్టేట్లలో, అందుకే ఇది ఒకటే చూపిస్తున్నాను. మళ్ళీ ఈ చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత నేనే కొన్ని బిట్స్ క్రియేట్ చేసి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. అందులో నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుందాం. ఓకే, ఇదండి వీడియో. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.